చనిపోవాలనే ఒక ఉద్దేశం ఉంటే ఇంట్లోనే చచ్చిపోయేవాళ్ళు. బట్టల కోసమే అమ్మవారి చీర తీసుకొని కప్పుకున్నట్టు కనపడుతుంది. శారీరకంగా వాడుకోవటం కోసం ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఏ అమ్మాయి కూడా కొన్ని రోజులపైకి రాదు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, రీసెంట్గా చూసాం మనం తేజస్విని సాఫ్ట్వేర్ అమ్మాయి తన సూసైడా లేకపోతే మర్డరా, మొన్నటి వరకు అందరూ సూసైడ్ అని ఒక్క కోణానికి అయితే వచ్చేసారు. బట్ రోజులు గడిచే కొద్దీ కొత్త కొత్త కోణాలు అనేవి ఈ కేసులో వస్తున్నాయి. ఇప్పుడేమో కొంతమంది మర్డర్ అంటున్నారు, ఈ అమ్మాయి వెనకాల చాలా జరిగినాయి అని చెప్తున్నారు. అసలు ఈ టోటల్ కేసులో ప్రస్తుతం ఏం జరుగుతుంది అండ్ 3 days అయినా సరే ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? కన్క్లూజన్ అనేది ఇవ్వట్లేదు. అసలు ఏం జరిగింది అనేసి మీరు ఇది క్లియర్గా చెప్పండి మేడం. 3 daysగా మనం ఆ తేజస్విని కేసు చూస్తుంటే పలు కోణాలుగా రూట్ తిప్పుకుంటూ వెళ్తుంది. కానీ పోలీసులకి ఇది నేను అనిపిస్తుంది, ఓకే అది అమ్మాయి మెంటల్గా స్టెబిలిటీ లేదు అనే ఒక వర్షన్ తీసుకొస్తున్నారు. అది ఈజీ ప్రొసీజర్ అయిపోతుంది. ఇప్పుడు ఏ కేసుకైనా అది అదిలా చెప్పేసి క్లోజ్ చేసేయచ్చు. సో అదే కనపడుతుంది కదా. సరే, అమ్మాయి అలాంటి మెంటల్ స్టెబిలిటీ లేని పిల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా చేస్తుంది? ఆ అమ్మాయిని ఎవరు అన్ని లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు? ₹1,00,000 ఇంటికి కట్టగలుగుతుంది అని అంటే అమ్మాయి తీసుకున్న ఇల్లుకి రోజుకు 3,500 అని చెప్తున్నారు. నెల రోజులకి తీసుకున్నారని అంటున్నారు. అన్నీ మనకు వాళ్ళ తరపు నుంచే వస్తున్నాయి కదా డీటెయిల్స్ అన్నీ కూడా. అలాంటప్పుడు అంత డబ్బులు ఖర్చు పెట్టగలుగుతున్నారు అన్నప్పుడే తెలుస్తుంది. అమ్మాయి జీతం కూడా మేబీ 1,00,000 ఉంటుందో 1,50,000 ఉంటుందో, ఎంత ఉంటుందో. ఆ స్థాయిలో ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అమ్మాయికి ఆ మాత్రం మెంటల్ స్టెబిలిటీ ఉండదా? సో మనం దీనిలో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఓకే, అమ్మాయి అజయ్ అనే పేరు వాడిందని కానివ్వండి, అక్కడ కొంతమంది ఇండ్లకి వెళ్ళి వాళ్ళ కింద ఎవరైతే టెనెంట్స్ ఉంటారో వాళ్ళ ఇండ్లన్నీ కూడా కొట్టడం కానివ్వండి, తలుపులు దగ్గర 5-10 నిమిషాల వరకు తలుపు కొట్టిందంట, నన్ను కాపాడండి అని. సో ఎందుకోసం అలా అమ్మాయి అందరి ఇల్లు వెళ్ళి తలుపు కొట్టింది? ఇప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోవాలనుకునేది అయితే డైరెక్ట్గా వెళ్ళి చచ్చిపోతుంది. అవును, ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి నన్ను కాపాడండి అని అయితే అడగదు కదా. సో అజయ్ నన్ను ఏమీ చేయొద్దనే మాట ఒకటి వినపడిందని అంటున్నారు. సో అజయ్ ఎవరు? సో ఇవన్నీ కూడా తెలియాలి కదా. అంటే ఆ అమ్మాయిని ఎవరో తరుముతున్నారు. ఆ ఇంటికి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ఫుడ్ ఐటమ్స్ ఏ టైం అంటే ఆ టైం వస్తూ ఉంటాయి అని అంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు వస్తుంటారు అని అంటున్నారు. పక్కన ఇంకా పైన అంతా కూడా ఎవరంటే వాళ్ళు రెంట్కి తీసుకుంటుంటారు, వస్తూ పోతూ ఉంటారు అని అంటున్నారు. ఆ ఇంటి ఓనర్కి వీళ్ళు ఏం చెప్పి ఆ ఇల్లు నెల రోజులకి రెంట్కి తీసుకున్నారో ఇంటి ఓనర్ కూడా బయట సమాధానం చెప్పాల్సింది ఉంటుంది. ఇక్కడ మనం ఆ టీవీ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తుంటే కూడా ఓకే, ఎవరికైనా బాధ ఉంటుంది. వాళ్ళు అడిగే పిచ్చి క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలంటే బాధ వేస్తుంది, కాదనట్లేదు. కానివ్వండి, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. బాధ అనేది తెలిసిపోతుంది. ఆవిడ బాధపడుతున్నారా లేకుంటే ఆవిడకే మెంటల్గా సర్లేదా ఏదనేది ఇంతవరకు కూడా మనకు క్లియర్గా తెలియట్లేదు. ఆవిడ తలుపులు వేసేసుకోవటం కానివ్వండి, కర్టన్తో సహా వేసేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే నా కూతురు నాకు తెచ్చిస్తారా అని గట్టిగా మాట్లాడుతుంది. కానీ ఒక ఏడుపు కానివ్వండి, ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉండేది, పూజలు కూడా ఏమి ఎక్కువ చేయదు అని అంటుంది. నార్మల్గా ఏదో ఉంటుంది ఎప్పుడో ఒకసారి, అంతేగాని పూజలు కూడా అంత భక్తురాలు కూడా కాదు అని అంటుంది. ఇది పూజల ద్వారా అయితే కాదు మేడం, సంథింగ్ అయితే ఏదో జరిగింది అమ్మాయికి. మేబీ వాళ్ళ అమ్మ నడిపించిందా, మరి ఎవరు నడిపించారో తెలియదు, కానీ సంథింగ్ అయితే ఏదో ఉంది. మీరు చెప్పింది కూడా వాస్తవం. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి బట్టల కోసమే అమ్మవారి చీర తీసుకొని కప్పుకున్నట్టు కనపడుతుంది ఇక్కడ. అవును, అక్కడ బట్టల కోసమే గుళ్ళేకి వెళ్ళింది. సరే, ఇంకా అప్పుడు అనిపిస్తుంది, అరే వెనకాల తరుముకుంటూ వస్తున్నారు, వాళ్ళ మూలాన మనం ఇంకెంత ఇబ్బంది పడాలో, ఈ అమ్మవారైనా నాకు తోడు ఉంటుందని చెప్పి ఒకవేళ తీసుకెళ్ళిందా? సరే, ఆ అమ్మాయి వెనకాల ఇప్పుడు ఆ విగ్రహం కనపడడం లేదు అని అంటున్నారు. ఆ విగ్రహం ఇన్ని రోజులుగా దొరకలేదు అని అంటున్నారు, అమ్మవారి విగ్రహం. సరే, అమ్మవారి విగ్రహం ఇప్పుడు ఈ అమ్మాయి బాడీ దొరికింది, సరే ఉంటే కిందే ఉండాలి కదా, మునిగిపోయి కిందే ఉండాలి. కానీ విగ్రహం దొరకలేదంటే అమ్మాయి వెనకాల ఇంకెవరైనా వెళ్ళారా? సో ఆ సీసీ కెమెరాలకి దొరకకుండా వేరే ఏమైనా ఉన్నిందా అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆ ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నట్టయితే కనపడడం లేదనిపిస్తుంది. ఎక్కడ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అంటే ఆ రోడ్డు మీద పరిగెట్టేటప్పుడు గుడి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ తప్ప ఇంకా వేరే సీసీ ఫుటేజ్ చెప్పలేకపోతున్నారు. కానీ అక్కడ ఆ స్థానికులందరూ కూడా భయపడ్డ మాట అయితే నిజంగానే కనపడుతుంది. అసలు ఏం జరిగింది? ఏదో పెద్ద విషయమే ఏదో జరిగింది. ఆ అమ్మాయికి ఏదో ఆ అమ్మాయిని అంటే శారీరకంగా వాడుకోవటం కోసం ఎవరైనా ఇబ్బంది పెట్టారా? అలాగా కూడా ఆ వేలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? సో ఆ రకంగా ఆలోచిస్తే మనకు, ఎందుకంటే ఇప్పుడు చనిపోవాలనే ఒక ఉద్దేశం ఉంటే ఇంట్లోనే చచ్చిపోయేవాళ్ళు. ఏ అమ్మాయి కూడా
కొన్ని రోడ్డుపైకి రాదు. సో తనంతట తనే ఆ పని అయితే చేయదు. సరే అదే బట్ట కోసం, అదే బట్టల కోసం అయితే మళ్ళా టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారి చీరలు లాక్కొని చుట్టుకుంది అని అంటున్నారు. అంటే అమ్మాయిని ఎవరో ఇబ్బంది పెట్టారు. పక్కింట్లో కూడా అమ్మాయి బట్టలు పడ్డాయి అని చెప్పేసి స్థానికులు అక్కడ చెబుతున్నారు. అంటే ఎవరైనా లాక్కుని అమ్మాయి దగ్గర నుంచి బలవంతంగా పడేశారంటారా? అక్కడ ఏమైనా వాగ్వాదం ఏమైనా జరిగిందంటారా? అలాంటిది కూడా, ఎందుకంటే ఆ 2 గంటలు ఆ టైం అన్నప్పుడు చాలా డీప్ స్లీప్లో ఉంటారు ఎవరైనా. సరే ఒకవేళ తలుపులు కొట్టినా కూడా వాళ్ళు కూడా మనం తప్పు పట్టలేము. భయం అనేది ఉంటుంది. ఇంకా ఎవరో తలుపు కొడుతున్నారు, ఇంక వాళ్ళ వెనకాల ఎవరున్నారో ఏంటో, ఎందుకు వాళ్ళ ప్రాబ్లం మళ్ళీ మన ఇంటి మీదే తెచ్చుకునేది. వాళ్ళలో ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు, మహిళలు అందరూ ఉంటారు కాబట్టి ఆ రకంగా భయపడ్డారా తెలియలేదు. అప్పటికి కొంతమంది కింద స్టే చేసే బ్యాచిలర్స్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారనేది కూడా చెప్తున్నారు. కానీ అప్పటికే అమ్మాయి చెరువులోకి వెళ్ళి పడిపోయిందని చెప్తున్నారు. అంటే అటు వెళ్ళింది గుడి సైడ్ వెళ్ళాంది అని చెప్తున్నారు, కానీ గుడి సైడు దాని తర్వాత ఏం జరిగిందనేది చెప్పట్లేదు. అంటే మెయిన్ దీనిలో సూత్రధారి అయితే ఖచ్చితంగా వాళ్ళ మదరే. ఆవిడకి తెలియకుండా అయితే ఏం జరగదు. అరే వాళ్ళిద్దరి అంటే మీ ఇద్దరిలో మధ్య ఏదైనా డిస్కషన్స్ వచ్చాయా, గొడవలు పడ్డారా అని అంటే ఎందుకు రావు, వస్తాయి కదా. ఒక ఫ్యామిలీ అంటే గొడవ అంటే ఆ రోజు పర్టికులర్గా ఏం జరిగిందనేది కూడా ఆవిడ చెప్పడానికి ఇష్టపడటంలే. మీకెందుకు చెప్పాలి, నేను పోలీసులకు చెప్పానుగా, ఇంకేంటి మీకు అది ప్రతి వాళ్ళు మైక్ తీసుకొచ్చి పెడితే చెప్పాలా అంటుంది. ఇంకోటి ఏంటంటే సంబంధం లేనట్టు వాళ్ళ హస్బెండ్ గురించి తన గురించి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఆ పాప చనిపోయింది, ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి మీద బాధ కన్నా కూడా ఆవిడ వాళ్ళ భర్త మీద ఉన్న కోపం కనపడుతుంది అక్కడ. సో అంటే ఒక తల్లి కూతురు ఎఫెక్షన్ అయితే అక్కడ ఏం కనపడ్డంలా. మేడం ఇంకా సొంత కూతురు కాదు అన్న వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజం? ఇది ఏదైనా పోలీసులు చెప్పే వరకు మనం నమ్మలేము. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ అనే క్యారెక్టర్ కూడా వచ్చింది అని చెప్పి అంటున్నారు. సో వాళ్ళ దగ్గర ఎంతవరకు మెసేజ్ రాబట్టగలిగారో తెలియలేదు. నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి సైకలాజికల్గా ఫిట్గా ఉంటేనే ఉద్యోగం చేయగలదు. అంతే. ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎవరు ఉద్యోగంలో పెట్టుకోరు కదా. సో ఈ అమ్మాయికి ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఈజీ గంట 2 గంటలు కాదు, వాళ్ళు కూడా 9-10 గంటలు కష్టపడుతూనే ఉంటారు కంటిన్యూగా. సో అంత టైం పనిచేస్తున్నారు అని అన్నప్పుడు సో అమ్మాయి ఫిట్గా ఉండి ఉంటుంది. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా దీని వెనకాల ఏదో పెద్ద మిస్టరీ ఏదో ఉంది. దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఎందుకంటే మనకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ విషయం, పర్టికులర్ విషయంలో. ఆ అమ్మాయి తలుపులు కొట్ట ఆ అమ్మాయిని నేను బతకాలనే, ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది, బతకాలనే ఉద్దేశం ఉంటేనే కదా ఎవరినైనా కాపాడమని వెళ్ళి అడుగుతారు. చనిపోయేదైతే డైరెక్ట్ లేకపోతే పైనుంచి దూకడమో ఏదో చేస్తారు కానీ ఇలా అందరినీ తలుపులు కొట్టి ప్రత్యేకంగా చీర తీసుకొని కట్టుకొని వెళ్ళి చేయడం అనేది సంథింగ్ అక్కడ ఏదో జరిగింది. అది ఒకటి. ఇంకోటి ఆ అమ్మాయి చనిపోవాలని, ఒకవేళ నిజంగా చచ్చిపోవాలని అనుకుంటుంటే ఇంట్లోనే చచ్చిపోతుంది కదా. అంతే, ఆ ఇంట్లో చచ్చిపోలేదు కదా. సో ఆ అమ్మాయిని ఎవరో ఇబ్బంది పెట్టారు అనేది అయితే క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ 3 రోజులుగా మనం వింటున్న డిఫరెంట్ మాటలు, ఫస్ట్ ఏమో సైకలాజికల్గా అమ్మాయి ఫిట్ కాదేమో అంటే మనకు ఇంత అవగాహన లేదు. ఏది రోజుకు 3,500 రూపాయలు రెంట్కుంటున్నారని, కానీ తల్లి కూతురులే ఉంటారని. అంటే ఫస్ట్ డే ఇష్యూ కొంచెం సెన్సిటివ్గా అనిపించింది. సో పోను అంటే ఆ అమ్మాయి తలుపులు కొట్టడం, సేవ్ మీ అని చెప్పి అందరినీ కాపాడమని అడగటం కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు అనిపిస్తుంది ఆ అమ్మాయి అలా ప్రాణం తీసుకోవాలి అనుకునిందే అయితే ఎవరిని కాపాడమని అయితే అడగదు. ఏమో చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు కదా, అక్కడ ఏమో సీసీ కెమెరాలు లేవు కదా చెరువులో దూకి చచ్చిపోవటానికి. ఆ అమ్మాయి మేబీ చీర కప్పుకొని ఇటైనా వెళ్ళిందేమో, కూర్చుందేమో, దాక్కుందేమో, అక్కడికి వెళ్ళి కూడా ఉండొచ్చు, చెప్పలేము. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమైనా తీసుకెళ్లి చెరువులో పడేశారేమో. అవును, అలాంటివి జరుగుంటాయి కదా. సో సీసీ ఫుటేజ్ దొరికింది, ఓన్లీ ఆ అమ్మాయి విషయం వరకే దొరికింది. మిగతాది సరౌండింగ్స్ కూడా దొరుకుంటే అప్పుడు ఆలోచించడానికి ఉంటుంది. సో ఇది పక్కాగా ఎవరో అమ్మాయిని ఇబ్బంది పెట్టారు ఆ విషయంగా అయితే పోలీసులు ఆ దృష్టిలో ఆలోచించాలి. ఎంతసేపు ఆ అమ్మాయి సైకలాజికల్గా ఫిట్ కాదు అనే ఈ ఆలోచనలతో ఉండబట్టే నేను అనుకుంటా మేబీ 3 రోజులు టైం వేస్ట్ అయి ఉంటుంది. పర్టికులర్గా అమ్మాయిని ఎవరో ఇబ్బంది పెట్టారు ఆ దృష్టితో వెళ్తే మటుకు వాళ్ళ మదరే మెయిన్. అంటే ఎంతో అంతా ఆవిడకి విషయం అయితే పరిజ్ఞానం ఉండే ఉంటుంది, మరీ అంత తెలియకుండా అమాయకం అయితే కాదు కానివ్వండి. ఆవిడకి తెలుసు ఏం జరుగుంటుంది, ఏం జరిగింది. వీళ్ళకి 1 month వరకు ఎందుకు అక్కడ ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన రెంట్కి ఇవ్వాల్సి వచ్చింది ఎందుకని 1,00,000 క్వశ్చన్స్ వేస్తారు కదా. ఒక రోజు చోట వెళ్ళి ఒక రూమ్ తీసుకుంటున్నాము అని అంటే వీళ్ళు 1 రోజులకి తీసుకోగలుగుతున్నారు, ఇద్దరే లేడీస్ ఉన్నారు, 1 రోజులకి ₹1,00,000 కడతామంటున్నారు అని అంటే ఏంటి ఇదేంటి వాళ్ళ పరిస్థితులు ఏంటనేది ఒక అవగాహన ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయటం కూడా కరెక్ట్ కాదు కదా.
సో దీన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏంటంటే అమ్మాయిని ఎవరో ఇబ్బంది పెట్టారు, దిశగానే వెళ్ళాలి, అప్పుడే దీనిలో నిజాలు బయట వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.